అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 2025 మార్చిలో జరిగే పబ్లిక్ ఎగ్జామ్కి సంబంధించిన ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్ పేపర్. దాన్ని తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. విభాగం 1లో క్రింది పరిచిత పద్యాన్ని ఒకదాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. 8 మార్కులు. ఈ పద్యం చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయాల. లేదా ఇంకొక పద్యం ఇచ్చినాడు, దీనికి సంబంధించిన ప్రశ్నలు జవాబులు. తర్వాత క్వశ్చన్ నెంబర్ 2 పరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. పారాగ్రాఫ్ను చదివి కింద ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. రామాయణం నుండి ఇచ్చిన క్రింది వాక్యాలు ఏ కాండాలకి చెందినవో వాక్య రూపంలో రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. క్వశ్చన్ నెంబర్ 4 క్రింది ఉత్తరం చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. ఇంకా మన ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానమ్మా. విభాగం 2 రోమన్ నెంబర్ 2 వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించిన మార్కులు 36 మార్కులు. తర్వాత యుద్ధ విజేత పాఠ్యభాగ కవి నేతల ప్రతాప్ కుమార్ గురించి రాయండి. కంటిన్యూషన్. వ్యాస ప్రక్రియను గురించి రాయండి. తర్వాత మందర పాత్ర స్వభావం రాయండి. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే వీడియో లెంత్ అవుతుందనే ఉద్దేశంతో కేవలం మీకు ఏం అవసరమో అది మాత్రం నేను చెప్తున్నాను. జలియన్ వాలా బాగ్ దురంతాన్ని సవివరంగా తెలపండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత ఇది కంటిన్యూషన్ పైన. ఈ ఘటన భారతీయుల మనసుల్లో ఎప్పటికీ చెరగని మచ్చలాగా మిగిలిపోయింది. భారతీయుల్లో స్వతంత్ర ఉద్యమ కాంక్షను రగిల్చింది. లేదా శతక మాధుర్యం పాఠం ఆధారంగా 10 నీతి వాక్యాలను రాయండి. నీతి వాక్యాలమ్మ ఇవి శతక మాధుర్యంలోకి సంబంధించి. తర్వాత సీతారామ కళ్యాణాన్ని రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. లేదా సీతారామ కళ్యాణానికి సంబంధించినది. లంకా దహనం గురించి వర్ణించండి. ఇంకొక సందేహం రావచ్చు, నేను కూడా ఇప్పుడు టీచర్ కానీ ఒకప్పుడు మీలాగనే స్టూడెంటే కదా. టీచర్ అనే వ్యక్తి నిరంతర విద్యార్థి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. టీచర్ మేము ఇప్పుడు నేర్చుకున్నాం టీచర్, మళ్ళీ ఇది సేమ్ క్వశ్చన్కి ఆన్సర్ వేరుంటుంది దీంట్లో, అది నేర్చుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది టీచర్ అనే సందేహం మీకు రావచ్చు. ఎందుకంటే నాకు ఇట్లాంటివి వస్తాండే కదా. మెటీరియల్స్ ఇచ్చినప్పుడు మనం క్వశ్చన్ ఒకటి చూసుకుందాం, ఆన్సర్ ఏ దాంట్లో రాసినా సరిపోతుంది. ఇది సులభమైన భాషలో ఉంటుంది, అర్థమవుతుంది అంతే. క్వశ్చన్ నెంబర్ 10 కష్టాలకు కృంగిపోకుండా ధైర్యంగా మెలగాలని తెలియచేస్తూ మీ మిత్రునికి లేఖ రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి మా. తర్వాత మిత్రునికి లేఖ చిరునామా లేదా
ప్రకృతిలో మీరు చూసిన అందమైన ప్రదేశాన్ని వర్ణిస్తూ రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత విభాగం 3లో పాఠాంశాలు ఇవి. క్రింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి. తర్వాత అలంకారాలుమా. తర్వాత ఘన విభజన అలంకారాలు మన ఛానల్లో చాలా సులభమైన పద్ధతిలో ఎలా చేయాలనేది అరటిపండు ఒలిచి నోట్లో పెట్టిన విధంగా ఉంటుంది. చూడండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోస్ అన్నీ వస్తాయి నాన్న. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అమ్మా. వీడియోస్ అన్నీ చూడండి, మీకు అర్థమవుతుంది. కల్మషం అంటే అర్థం గల్లా కపటం లేకుండా నిర్మలం. శిస్తు అంటే అర్థం శిస్తు అంటే పన్ను. సూర్యుడు అంటే పర్యాపనం భాస్కరుడు రవి ప్రభాకరుడు. యుద్ధం అంటే రణం పోరు. చిత్తురువు అంటే చిత్రము. వైద్యుడు అంటే వెజ్జు. వృద్ధి అంటే వడ్డీ. అభివృద్ధి సంతోషం. రాజ్యం అంటే రాష్ట్రం ఏలుబడి. మంత్రి అంటే రహస్యమున ఉత్పత్తార్థం. రహస్యమున కార్యాలోచనము కలవాడు సచివుడు. పాతకము ఉత్పత్తార్థం. పాతకానికి కారణమైనది పాపం. అతడి చేయి తిరిగిన రచయిత జాతీయం. చేయి తిరిగిన. శ్రీరామ రక్ష ఏ సందర్భంలో ఉపయోగిస్తారంటే ఎలాంటి ఆపదలు కలగకుండా రక్షించడం అనే సందర్భంలో వాడుతారు. క్రింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి. యుద్ధోన్మాది అంటే విడదీయడం. యుద్ధ ప్లస్ ఉన్మాది. స్నానము ప్లస్లు కలిపి రాసే స్నానాలు. ఇక్కడ దీపముండగనే సంధి ఉత్వసంధి. సాహిత్యాభిరుచి విగ్రహవాక్యం. సాహిత్యం నందు అభిరుచి. రాకాసిమూక అంటే షష్ఠి తత్పురుష సమాసం. ఇన్కున్ యొక్క లోన్ లోపల షష్ఠి తత్పురుషం. రాకాసుల యొక్క మూక. తర్వాత ఆధునిక వచనం. గృహంబునకు రమ్మని యతన్ దొడ్కిని చనియే. ఇంటికి రమ్మని అతనిని తీసుకుని వెళ్ళాను. నాటక ప్రదర్శన జరిగింది. వ్యతిరేకం. నాటక ప్రదర్శన జరగలేదు. క్రింది క్రియాపదాలలో వ్యతిరేక క్రియను గుర్తించి రాయండి. చేయక. పిల్లలందరూ ఒకే చోట చేరారు. పిల్లలందరూ బొమ్మలతో ఆడుకుంటున్నారు. సామాన్య వాక్యం సంశిష్ట వాక్యం. పిల్లలందరూ ఒకటే చోట చేరి బొమ్మలతో ఆడుకుంటున్నారు. ఎల్లమ్మ పన్ను నమ్మింది. సరైన కర్మను వాక్యాన్ని గుర్తించండి. ఎల్లమ్మ చేత పండ్లు అమ్మబడ్డాయి. మీరు మా ఇంటికి రావచ్చు. అనుమదార్థక వాక్యం. పర్మిషన్ ఇస్తాను. అలవాటును అదుపులో పెట్టుకోవాలి. విద్వర్తక వాక్యం. వాన వస్తుందో రాదో. సామాన్య వాక్యము. వస్తుందో రాదో అంటే సందేహం అనుమానం కాబట్టి సందేహార్థక వాక్యం. జీవని బొమ్మలు వేయగలదు. ఇదేంది సామర్థార్థక వాక్యం. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఏమంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు.